విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. హెట్రో ప్రమాద బాధితులను హోంమంత్రి పరామర్శ. పరిశ్రమలో భద్రతపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామన్న మంగళగిరి ఎన్నిక. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన పట్టుబట్టిన కార్మికులు. రైతాంగ కార్మిక రంగాలను కుదేలు చేసి నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ కోరిన సిఐటియు నాయకురాలు మరి. కేంద్ర కారాగారం సందర్శించిన ఏపీ స్టేట్ ఎస్టీ కమిషన్ సభ్యులు. ఆదివాసీ ముద్దాయిలతో సంభాషించిన వైద్య శంకర్ నాయక్. ఇక డీటెయిల్స్ చూద్దాం. కార్యకర్తల కోసం 2.0తో వేగంతో పనిచేస్తానని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు మంచి చేసే క్రమంలో కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోని విజయవాడ నగరపాలక సంస్థ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో నిర్వహించిన ఆ సమావేశంలో జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదహారు నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు, అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా ఈ సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త వెంటికి కూడా పీకలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఒక్కడే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డ ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా,
కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. అనకాపల్లి జిల్లా నకపల్లి హెట్రో డ్రగ్స్ కంపెనీలోని విషవాయువులు లీక్ అయిన ఘటనలో విశాఖపట్నం కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి వంగల్పూడి అనిత పరామర్శించారు. బాధితుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ హెట్రో పరిశ్రమల్లో సోడియం హైపోక్లోరైడ్ గ్యాస్ లీక్ అయిన ఘటనలోని 12 మంది అస్తవ్యస్తకు గురయ్యారంటూ తెలిపారు. వీరిలోని 3 మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన విశాఖలో కేర్ ఆసుపత్రికి తరలించినట్లుగా పేర్కొన్నారు. వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. బాధితులకు భవిష్యత్తులో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చికిత్స అందించాలి అంటూ సూచించారు. పరిశ్రమల్లో భద్రత, పొల్యూషన్ సమస్యలపైన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. నేను రాత్రి సుమారుగా 7:30 గంటల సమయంలో నక్కపల్లి హెట్రో కంపెనీ పరిధిలోని ఒక గ్యాస్ లీక్ అవ్వటం అనేది జరిగింది. గ్యాస్ లీక్ అయిన కారణంగా సుమారుగా ఒక 12 మంది అస్వస్థతకి గురవడం సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం 3కి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోనే మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక 3 ఇక్కడ కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యం ఈ 3 కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ 3 కూడా పరామర్శించి అక్కడున్న పల్మనాలజిస్ట్ అదేవిధంగా అక్కడున్న డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది. అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక 48 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము. అక్కడ వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వేపర్స్ అనేవి రావటం, వేపర్స్ ఎక్కడో లీక్ అయిందని చెప్పి గమనించడం, ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది. దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోని ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకటి జరగడం అనేది మనం చూస్తున్నాం. మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. యాక్చువల్గా 4th మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము. మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం కంపల్సరీగా రాబోయే. అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడున్న ఫార్మా కంపెనీస్లో కూడా ఎక్కడ కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు మళ్ళీ జరగకుండా చూసుకునే దానికి కూడా ఒక హై లెవెల్ కమిటీని కూడా ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా సిద్ధపడ్డారు. ఆ హై లెవెల్ కమిటీ కూడా ఏర్పాటు చేసి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యంగా యాక్సిడెంట్ అన్న తర్వాత క్యాజువాలిటీస్ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్కి ఉంది. నేను చెప్పేది ఏంటంటే కంపెనీస్ పరంగా కూడా ఎవరైనా ఇప్పుడు జరిగేది ఎవరు ఇంటెన్షనల్గా చేయడానికి ఎవరు ముందుకు రారు, కానీ జరిగిన తర్వాత దాన్ని ఫేస్ చేసి అసలు ఏం జరిగింది అని అక్కడ నుంచి మాట్లాడడం కానీ ఉన్న బాధితుల్ని ఇమీడియట్గా అక్కడ నుంచి షిఫ్ట్ చేసి హాస్పిటల్స్కి పంపించడం, క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కంపెనీస్ మీద ఉంది. కాబట్టి కంపెనీ యాజమాన్యాలు కూడా ఈ రకంగా ఈ విషయంలో కొంచెం వాళ్ళు ఫర్దర్గా ముందుకు ఉండమని మాత్రం నేను కోరుకుంటున్నాను.
విశాఖపట్నం సొంత నిధులతో అభివృద్ధి చేయాలి అంటూ డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా సాగుతున్న నిరసన దీక్ష నేడు 128వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా దీక్షకు తమ మద్దతును తెలుపుతూ సిఐటియు నాయకులు శిబిరంలో నినాదాలు చేశారు. ఆకేపాలెం పోర్టు హాస్పిటల్ వద్ద కొనసాగుతున్న ఈ ధర్నాను ఉద్దేశిస్తూ పలువురు కార్మిక నాయకులు మాట్లాడారు. పోర్టు హాస్పిటల్ ప్రైవేటీకరణను తక్షణమే ఆపుతూ ప్రకటన చేయాలి అంటూ డిమాండ్ చేశారు. 40,000 మంది కార్మికుల ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేసే అధికారం ప్రభుత్వాలకు లేదు అంటూ స్పష్టం చేశారు. కొన్ని కోట్ల లాభాలతో దూసుకుపోతున్న పోర్టు ఆస్తులను ప్రైవేటు పరం చేసేందుకు కార్మికులు ఒప్పుకోరంటూ తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం మొండి వైఖరి వీడనాడి కార్మికుల మనోభావాలకు విలువనివ్వాలని కోరారు. కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. సొంత నిధులతోటి డెవలప్ చేయాలనే డిమాండ్ తోటి గత 128 రోజులుగా ఇక్కడ రిలే ఫాస్ట్ జరుగుతూ ఉంది. ప్రభుత్వం ఎప్పటికైనా దిగొచ్చి హాస్పిటల్ ప్రైవేటీకరణ విధానాలు ఉపసంహరించుకుని సొంత నిధులతోటి డెవలప్ చేసే చర్యలు చేపట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. 40,000 మందికి సంబంధించిన ఆరోగ్య సేవలు అందిస్తున్న హాస్పిటల్, అట్లాంటి హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అని అంటే వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యల్ని ప్రైవేట్ వాళ్ళు దయాదాక్షిణ్యాల మీద వదిలేయటం తప్ప ఇంకోటి మటుకు కాదు. పోర్టు అభివృద్ధికి అంతర్జాతీయ ఖ్యాతికి తీసుకొచ్చిన పోర్టు కార్మికులు, రిటైర్ అయిన కార్మికులు వైద్యం అందించే బాధ్యత ప్రభుత్వం యాజమాన్యం తీసుకోకుండా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం ఇది సహించరానటువంటి విషయం. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ చర్యను వెంటనే ఉపసంహరించుకొని ఆ పోర్టు హాస్పిటల్ని పోర్టు కంట్రోల్లో కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండవది, ఈరోజు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది 3 రోజుల క్రితం. ఆ బడ్జెట్లో ఏదో మధ్యతరగతి ఉద్యోగులకి తాయిలాల కింద ఇన్కమ్ ట్యాక్స్ ఏదో కొంచెం పెంచినట్టు చూపిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా ఇంతవరకు రూపొందించలేదు. ఇంకో వారం 10 రోజుల్లో చెప్తూ ఉన్నారు. దాని మీద ఎంతో కొంత లబ్ధి చేకూరినప్పటికీ ఉద్యోగులకి ఎక్కువ దీనివల్ల లాభం 180%, 90% ధనవంతులకి, కార్పొరేట్లకి వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టడం ద్వారా, వాళ్ళకి మినహాయింపులు ఇవ్వటం ద్వారా వాళ్ళకి ఎక్కువ లాభం జరుగుద్ది ఉద్యోగుల కంటే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అంతకంటే ప్రమాదకరమైంది ఈరోజు ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయటానికి ఈ బడ్జెట్లో కూడా మరింత వేగంగా చేసే ప్రతిపాదనలు పెట్టారు. ఇప్పటికే జవహర్లాల్ నెహ్రూ పోర్టు పూర్తిగా ప్రైవేటు పరం అయింది. కేంద్ర ప్రభుత్వం విధానాల వల్ల, వైఖరి వల్ల 1 by 1 మిగిలిన మేజర్ పోర్టులు కూడా ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పడం కోసం ఈరోజు పీపీపీ మోడ్లో బెర్తులు కానీ, ప్రాజెక్టులు, టెర్మినల్స్ అప్పచెప్పే నిర్ణయాన్ని అమలు చేయడానికి పూనుకుంటా ఉంది. విశాఖపట్నం పోర్టులో కూడా ఇప్పటికే 8 బెర్తులు అప్పచెప్పారు. ఇంకొక 4-5 బెర్తులు ఇప్పుడు అప్పచెప్పేయడానికి టెండర్లు కూడా పిలవటం అనేది జరిగింది. దాదాపు సగం బెర్తులు అయిపోతాయి. భవిష్యత్తులో ఇది కూడా ప్రైవేటు వాళ్ళకి, అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకి అప్పచెప్పటం, మొత్తం పోర్ట్ రంగం అంతా అప్పచెప్పాలనే కుట్రలో భాగంగా ఇదంతా కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ చర్యలు తీవ్రమైనటువంటి హాని కలగజేసి, పోర్ట్ రంగం అనేది చాలా కీలకం దేశ ఆర్థిక వ్యవస్థకి. అట్లాంటి కీలక రంగాలను కూడా ఈరోజు ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెడితే దేశ ప్రయోజనాలకి, తీవ్రమైనటువంటి భద్రతకు కూడా, దేశ భద్రతకు కూడా ప్రమాదం కలిగే అవకాశం ఉంది. అలాగే ఆర్థిక రంగంలో బ్యాంకింగ్ కానీ, ఇన్సూరెన్స్, ముఖ్యంగా ఇన్సూరెన్స్ రంగంలో 100% విదేశీ పెట్టుబడుల్ని ఆహ్వానిస్తూ ఈ ప్రపోజల్ అనేది ఈ బడ్జెట్లో పెట్టారు. ఇన్సూరెన్సు, బ్యాంకింగు, పబ్లిక్ సెక్టర్, కోలు, స్టీలు, హెవీ ఎలక్ట్రికల్స్, లేకపోతే హెవీ ఇంజనీరింగు, అట్లాంటి ఆయిల్, ఇట్లాంటి రంగాలన్నీ, పోర్ట్లు, డిఫెన్స్, ఆఖరికి డిఫెన్స్తో సహితం దేశ రక్షణకి అవసరమైన డిఫెన్స్ ఉత్పత్తి చేసే డిఫెన్స్ రంగాన్ని కూడా విదేశీ పెట్టుబడులకి ఆహ్వానించడం అంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. కార్పొరేట్లకి దేశ సంపదని కొల్లగొట్టుకునే రీతిలో, అప్పనంగా చెప్పే రీతిలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఈ బడ్జెట్ కూడా ఆ రకంగానే ఉంది. అన్నిటికంటే మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకి, ఆ బడా పారిశ్రామికవేత్తలకి
అదానీ అంబానీలు లాంటి వాళ్ళకి ప్రయోజనం చేకూర్చే వాళ్ళ సంపద ఇప్పటికే పెరిగింది. ఆ సంపదను మరింత పెంపుదల చేసుకోవడానికి వాళ్ళ ప్రయోజనాల కోసం ఈరోజు కార్మిక చట్టాల్లో మార్పులు అనేవి తీసుకొచ్చారు. 44 చట్టాలని 29 చట్టాలని 4 లేబర్ కోడ్లుగా తీసుకొచ్చారు. ఆ లేబర్ కోడ్లోకి నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 1 నుంచి నోటిఫికేషన్ ఇవ్వడానికి కూడా ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అవి కనుక అమలైతే ఒక రకంగా సంఘం పెట్టుకునే హక్కు దగ్గర నుంచి సమ్మె చేసే హక్కు దాకా అనేక చట్టపరమైన సౌకర్యాలు కార్మిక వర్గం పోరాడి సాధించుకుంది. ఈ హక్కులన్నింటినీ కూడా ఈరోజు కాలరాసే రీతిలో కార్పొరేట్లకు అనుకూలంగా ఈ లేబర్ కోడ్లు తీసుకొచ్చి అమలు చేస్తామని అంటే పూర్తిగా కార్పొరేట్లకి వాళ్ళ సంపద పోజేసుకోవటానికి ఉపయోగపడతాయి. కార్మికుల మీద తీవ్రమైనటువంటి నిర్బంధ చర్యలతోటి, అణచివేసే చర్యలతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. కాబట్టి లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని, ప్రైవేటీకరణ విధానాలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి, దాంట్లో భాగంగా పోర్టు హాస్పిటల్ ప్రైవేటు వాళ్ళకి ఇవ్వద్దని, సొంత నిధులతోటి డెవలప్ చేయాలని ఈ డిమాండ్స్ తోటి మేము ఈ నిరసన దీక్షని కొనసాగిస్తూ ఉన్నాం. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జిల్లా పరిషత్ జంక్షన్ కృష్ణ చైతన్య మఠం వద్ద అంగరంగ వైభవంగా నిర్వహించారు. 29వ వార్డు జనసేన నాయకులు మన్యాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భారీ కేక్ ను కట్ చేసి అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నిబద్ధతో దక్షిణ నియోజకవర్గ సమస్యలపై నిత్యం పరిష్కార దిశగా కృషి చేసే ఏకైక నాయకుడు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అంటూ కొనియాడారు. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు కృషి చేయడంలోని వంశీకృష్ణ శ్రీనివాస్ వెనుక తాము ఒక సైన్యంలా అండగా ఉంటామంటూ తెలిపారు. కార్యక్రమంలో కూటమి సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. పార్టీ 29వ నాయకులు నిర్దేశించుకుంటూ వంశకృష్ణ గారు చాలా మంచి వ్యక్తి. అందరూ ఎప్పుడు కూడా ప్రతి అతను పైనంతా కూడా ప్రజలను చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముచ్చేసినటువంటి ఆయన వేదికడానికి రావాల్సిందిగా వంశీకృష్ణ శ్రీనివాస్ గారి యొక్క జన్మదిన సందర్భంగా మన పెద్దలు ముస్లిం మత పెద్దలు చేసిన తండ్రి కృతజ్ఞత గమనిక మీరందరూ కూడా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించండి. రక్తదాన కార్యక్రమాలు తెలియజేసుకుంటారు. ఆయన శక్తి కాదు, వంశ అనేది ఒక శక్తి. ఎందుకన్నానంటే ఆయన మూడు సార్లు పోటీ చేసిన, ఓడిపోయినా నిలదొక్కుని రాజకీయాల్లో ఉంటూ, ప్రజల మధ్యలో ఉంటూ, ఎలాగైనా గెలుపు కోసం ఆరాటపడుతూ, కష్టపడుతూ రాజకీయాలు చేసిన వ్యక్తి వంశన్య. రాజకీయాలు చేసిన వ్యక్తి వంశన్య. ఎందుకంటే వంశన్య ఒక వ్యక్తి నిజంగా వ్యక్తి కాదు. ఎందుకంటే ఈరోజు వంశన్య అంటే ఈ ఒక విశాఖపట్నంకే పరిచేస్తున్న కాదు, ఈ 3 జిల్లాలో వంశన్య అంటే ఒక పేరు, ఒక శక్తి, ఒక మహా వ్యక్తమైన వంశన్య అంటే ఈ 3 జిల్లాలో ఎంతో మంది అభిమానులు, ఎంతో మంది అనుసరులు, ఎంతో మంది కూడా ఆయన అనుసరిస్తూ ఈ రోజు వంశన్య జనసేనలోకి వచ్చారంటే మీ అందరూ మారు మాట్లాడకుండా, ఆయనతో ఫోన్ చేయించుకోకుండా ఒకే ఒక మాటకి కట్టబడి ఆ వ్యక్తికి ఉండాలి, ఆ వ్యక్తితో తోడు ఉండాలి, ఆ వ్యక్తికి శక్తి ఉండాలి అని కోరుకొని ఆయన గెలిపే లక్ష్యంగా పార్టీలకు తోడుకుంటా అతీతంగా అందరితో పని చేయించి ఈ వార్డులో రాజకీయంగా జనసేన గెలాలి. కూటమి సభ్యులందరూ సహకారంతో టీడీపీ, బీజేపీ అందరం కలిసి ఈ రోజు వంశాన్ని దక్షిణ నియోజకవర్గంలో కన్నా అత్యధిక మెజార్టీతో మన 29 ఓట్లు గెలిచాం. మన 29 ఓట్లు పోలింగ్ ఓట్ల కన్నా పోలింగ్ ఓట్లు ప్రతి ఓటు వంశానికే పడ్డాయి. 90%, 85% వంశానికి ఈ 29 ఓట్లు జనసేన పోలయ్యి ఆయన అత్యధిక మెజార్టీతో రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లేస్ లో అతి తక్కువ మంది ఉంటారు. అలాంటి ప్లేస్ వంశంగా ఈరోజు ఏ ఓటమైతే చూశాడో, ఏ గెలుపైతే చూడలేరో ఆ గెలుపు చూసిన వ్యక్తి వంశంగా. ఓటమి ఎంత చేతిలో ఉంటుందో గెలుపు వచ్చినా ఓడినా అంతే మనిషి కుంగిపోకుండా ప్రజల మధ్య ఉంటూ సేవ చేయాలి. ప్రజాసేవ చేయాలంటే అంత ఆసామాసి కాదు. ప్రజాసేవ అంటే ఒకసారి ధైర్యం ఉండాలి. కుటుంబాన్ని, ఫ్యామిలీని, పిల్లల్ని
కానీ ప్రతిదీ రోడ్ల మీద తిరుగుతూ ప్రజల మధ్య ఉంటూ కష్టం వచ్చినా పండుగ వచ్చినా పబ్బు వచ్చినా జనాల మధ్య ఉండడం అంటే అది ఆ సమస్య కాదు. డబ్బులు మీరు అందరూ రాజకీయాలకు అయిపోయారు. పేరు పేరున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వేదిక మీద ఉన్న ఎన్డీఏ నాయకులకు, నాకు అవకాశం కల్పించిన సోదరుడు మన్యాల వాసుకి, ఇంకా మా నాయకులందరూ ఉన్నారు, గణేష్, నా మీద నమ్మకం పెట్టుకొని ఎన్డీఏ పార్టీ మీద నమ్మకం పెట్టుకుని ఓట్లేశారు. దానికి మించి నేను పనిచేస్తానని మీకు హామీ ఇస్తున్నా. ఇచ్చిన ప్రతి మాట ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేస్తాం. ఇప్పటి వరకు మనం అన్నీ కూడా ఎక్కడ ఏంటని అన్నీ కూడా ఐడెంటిఫై చేసాం. ఇంకొక 10-15 రోజుల్లో మన ఏరియా కూడా అంతా పర్యటిస్తాం. ఇచ్చిన ప్రతి ఒక్క మాట నిలబెట్టుకుంటాం. అలాగే ఏవైతే ఇల్లు లేని వారికి ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కటి కూడా ఇచ్చే విధంగా నేను పనిచేస్తానని చెప్పేసి సభముఖం మీకు తెలియజేస్తా ఉన్నా. ఏ విధంగా మీరైతే ఓట్లు వేశారో అంతకంటే ఎక్కువగా నేను పనిచేయడానికి నాకు బాధ్యతగా మీరు బాగా అప్పచెప్పారు కాబట్టి ఖచ్చితంగా నేను మీరు అనుకున్న దానికి రీచ్ అవుతాను. మీలో ఒక అన్నదమ్ముడిగా మీతో పాటు జర్నీ చేస్తూ మీ కష్టాల్లో ఉంటాను. మీ యొక్క ప్రతి ఒక్క ఇష్యూలో కూడా నేను ముందుండి ఖచ్చితంగా తీరుస్తానని చెప్పేసి గమనంగా మీరు తెలియజేసుకుంటూ, మరి ప్రత్యేక ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు ఏ పని ఉన్నా సరే మన ఆఫీస్ ఉంటుంది. మీరు ఎనీ టైం అక్కడ నేనున్నా లేకపోయినా మీ పని చేయడానికి ఒక 4 ఉన్నారు. నేనైతే సాయంత్రం 5 నుంచి నైట్ 10 గంటల దాకా ఉంటా, 5 నుంచి 10 గంటల దాకా ఉంటాను ఆఫీస్లో. మార్నింగ్ టైం అంతా కూడా నియోజకవర్గంలో ఉంటా, మీ దగ్గరే ఉంటా. డే అంతా ఆఫీస్లో ఉంటే కొన్ని పనులు అవ్వవు కాబట్టి ఉదయం అంతా కూడా నేను నియోజకవర్గంలో నుండి కార్యక్రమాలు చూసుకొని ఈవినింగ్ టైం ఉంటాను. సో ఎప్పుడు వచ్చినా సరే ఏ సమస్య ఉన్నా సరే దగ్గరుండి చేసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. రానున్న రోజులు ఎంత మీరు పండించిన దానికంటే ఇంకా డబుల్ కొంచెం పెంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను తప్ప ఆ మెజార్టీని తగ్గించుకోనని చెప్పేసి సభను తెలియజేస్తాను. రథసప్తమి తర్వాత కూడా విశాఖ జిల్లాలో మంచుతెరలు చెదరనేలేదు. విశాఖలో గ్రామాలు మంచు దుప్పటిని కప్పుకున్నట్లుగా తెల్లవారుజామున దర్శనమిస్తున్నాయి. సాధారణంగా ఫిబ్రవరి మొదటి వారానికి ఎండలు తమ ప్రతాపాన్ని చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇదే నేపథ్యంలో మంచు దుప్పటి నగరంపై పరుచుకుందా అన్నట్టు వీధులు దర్శనమిచ్చేస్తున్నాయి. సంక్రాంతి పండుగ దాటగానే మంచు తెరలు కనుమరుగవుతాయి. కానీ ప్రస్తుతం విశాఖ, అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లోని సూర్యోదయ సమయంలో పొగమంచు దట్టంగా వ్యాపించి శీతాకాలాన్ని తలపిస్తోంది. సాధారణంగా ఇలాంటి పరిస్థితులను మన్యం జిల్లాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. కానీ మైదాన ప్రాంతమైన విశాఖ, అనకాపల్లిలో సైతం ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉండటంతో సాధారణ ప్రజలు సైతం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.
రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు, కార్మికులు కనీస వేతనాలను అమలు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని, పని గంటలను 8 గంటలకు పరిమితం చేయాలని తదితర డిమాండ్లతో ఫ్లెక్సీలను ప్రదర్శిస్తూ నిరసన బాటపట్టారు. ఈ మేరకు సిఐటియు మహిళా నాయకురాలు మణి మాట్లాడుతూ కార్మిక రంగంలో పనిచేసే ప్రైవేటు సిబ్బందికి కనీస వేతనాలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. రైతాంగ కార్మిక రంగాలను కుదేలు చేసి కార్పొరేట్ వ్యవస్థను పటిష్టం చేసే 4 లేబర్ కోడ్లను తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం దేశ ద్రోహానికి పూనుకుంటుంది అంటూ మండిపడ్డారు. తక్షణమే ఈ నెల చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అఖిలపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి అని చెప్పి దేశవ్యాప్తంగా ధర్నాలు, ప్రదర్శనలు జరిగాయి. దాంట్లో భాగంగా ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూడా ప్రదర్శన నిర్వహించాం. మోడీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్పొరేట్స్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. కార్మికుల్ని కష్టు బానిసలు చేయాలని చూస్తున్నాడు. ఈ 4 లేబర్ కోడ్స్ కానీ అమలైతే కార్మికులకి సమ్మె చేసే హక్కు, యూనియన్ పెట్టుకునే హక్కు, బేరసారాలాడే హక్కు, పోరాడే హక్కు అన్నిటినీ కోల్పోతారు. ఇది చాలా దుర్మార్గం ఈ లేబర్ కోడ్స్. కాబట్టి వాటిని అమలు చేయాలనుకోవడం మోడీ ఆలోచన చేయకూడదు. ఎందుకంటే ఈ దేశ స్వతంత్రోద్యమంలోంచి, ఈ దేశ పోరాటంలోంచి, ఈ దేశ కార్మికోద్యమం నుంచి, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి నుంచి కార్మిక చట్టాలు వచ్చాయి. ఆ కార్మిక చట్టాలను రద్దు చేసి లేబర్ కోడ్స్ తేవడము మొత్తం కార్మికుల నెత్తి మీద పెద్ద గుదిబండి వేశారు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తామంటున్నారు. దాన్ని అమలు చేస్తే మాత్రం మేము భవిష్యత్తులో సమ్మెకి వెళ్తున్నాం. మేము భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటాలకు వెళ్తాం. మొత్తం పబ్లిక్ సెక్టార్ని ఆపేస్తాం, మొత్తం రైల్వేలను ఆపుతాం, మొత్తం కీలక రంగాలన్నింటినీ ఆపుతాం. మా సమ్మె హక్కు మా జన్మ హక్కు, పోరాడే హక్కు మా జన్మ హక్కు. నువ్వు కార్పొరేట్స్కి సేవ చేస్తున్నావు, కార్మికులకు సేవ చేయట్లేదు. మొన్న బడ్జెట్ మొత్తం కార్పొరేట్లకు అనుకూలమైన బడ్జెట్. పేద సాదా గురించి దాంట్లో లేదు. పెట్రోలు, డీజిలు, గ్యాస్ రేట్లు తగ్గిస్తామని దాంట్లో లేదు. జీఎస్టీ తగ్గిస్తామని దాంట్లో లేదు. ఉపాధి కల్పిస్తామని దాంట్లో లేదు. ప్రభుత్వ రంగాన్ని కాపాడుతామని దాంట్లో లేదు. రైతులకు గిట్టుబాటు ధర దాంట్లో లేదు. ఏమీ లేదు. ఏటా బడ్జెట్? కార్మికులకి, పేద ప్రజలకి బడ్జెట్ అంటే ఇంతకుముందు ఏదో ఒకటి ప్రభుత్వం చేస్తుందని ఒక చిన్న ఆశ ఉండేది. ఇప్పుడు బడ్జెట్లో ఏ ఆశలు లేకుండా చేశారు. అడి ఆశలు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ని పెంచారు. ట్యాక్స్ పరిధిని 15 లక్షలకు పెంచారు. సంతోషమే. 12 లక్షలకు పెంచారు. 12 లక్షలకు పెంచారు. ఇన్కమ్ ఏది? ఇన్కమ్ కావాలి ఇప్పుడు జనాలకి. ఆ ఇన్కమ్ వచ్చే పనులు చేయండి. మీరు లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్స్కి రాయితీలు ఇస్తున్నారు. ప్రజల్ని చూడట్లేదు. మీరు ప్రజల మొహం చూడట్లేదు. కేవలం ఎలక్షన్స్ అప్పుడు వచ్చి దొంగ వాగ్దానాలు ఇచ్చేసి, అబద్ధ వాగ్దానాలు ఇచ్చేసి మొత్తం అధికారం వచ్చిన తర్వాత కార్పొరేట్స్ వైపు, అదానీ అంబానీ వైపు ఉంటున్నారు. ఈ దేశ సంపదలను సృష్టించేది అదానీ అంబానీ కాదు. ఈ దేశ సంపదను సృష్టించేది కార్మికులు, రైతులు. ఆ కార్మికులకి, రైతులకి అనుకూలమైన చర్యలు చేపట్టాలి. మేము మొత్తం బడ్జెట్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందుకే ఈరోజు బడ్జెట్ ప్రతుల్ని తగలబెట్టాము. అలాగే 4 లేబర్ కోడ్స్ని తగలబెట్టాము. ప్రభుత్వం కానీ స్పందించకపోతే భవిష్యత్తులో సమ్మెకి వెళ్తామని అఖిలపక్ష కార్మిక సంఘాలుగా హెచ్చరిస్తున్నాం. విశాఖ శ్రీకృష్ణపురంలో ఉన్న కేంద్ర కారాగారాన్ని ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ సందర్శించారు. ఈ సందర్శనలో భాగంగా ఆదివాసీ ముద్దాయిలతోని సంభాషించడం జరిగింది. ఈ మేరకు శంకర్ మీడియాతో మాట్లాడుతూ ఆదివాసీ ముద్దాయిలకు కారాగారంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా తెలుసుకోవడంతో పాటు వాళ్ళ కేసులు, వాళ్ళు జైలుకు రావడానికి దారితీసిన పరిస్థితులు తెలుసుకోవడం జరిగిందని తెలిపారు. వాళ్లకు అందుతున్న న్యాయ సహాయం గురించి తెలుసుకొని వాళ్ళ యొక్క బెయిల్ పరిస్థితి గురించి కూడా వాళ్ళ యొక్క అడ్వకేట్తో మాట్లాడి ముద్దాయిలకు తెలియజేయమని పర్యవేక్షణాధికారిని కోరడమైందని తెలిపారు. అనంతరం జైలుకు రావడం వల్ల కలిగే ఇబ్బందులు, వాళ్ళ కుటుంబ సభ్యులు పడే ఇబ్బందులను తెలియజేస్తూ ఇకపై జైలుకు రాకుండా ఉండే విధంగా సమాజంలో ఎలా గౌరవప్రదంగా నడుచుకోవాలో సూచించామని తెలిపారు.
మంది కూడా ఈ జైల్లో ఉన్నట్లు ఇవాళ మన రికార్డు ద్వారా, అదేవిధంగా ఇవాళ మనం ప్రత్యక్షంగా జైలుకి రావడం ద్వారా ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో మరి వాళ్ళందరినీ కూడా మనం కలిసే క్రమంలో మరి ఇవాళ మనకు వాళ్ళ యొక్క సాధక బాధకాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. మేజర్గా ఏంటంటే గంజాయి విషయంలో మరి వీళ్ళ అభంశుభం తెలియనటువంటి గిరిజన ఆదివాసీ యువకులందరినీ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కొంతమంది వ్యక్తులు వాళ్ళని అంటే ఈజీ మనీని ఏ రకంగా వాళ్ళకు ప్రలోభాలకు గురి చేసి ఆ ఈజీ మనీ ద్వారా వాళ్ళందరూ కూడా దాన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసే క్రమంలో, లేకపోతే దాన్ని డ్రైవింగ్ కోసమో, లేకపోతే దాన్ని ఓ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి చేరవేసే విషయమో, అలాంటి దానికి కూడా వీళ్ళందరినీ కూడా ఒక ముఠా అనేది వాళ్ళని ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంది. అక్కడ సరైనటువంటి అంటే విద్య లేకపోవడం వల్ల, నిరక్షరాస్యులు ఎక్కువగా ఉండడం వల్ల, విద్య లేకపోవడం వల్ల ఈ గంజాయి కేసుల్లో ఒకసారి దొరికితే దాని ద్వారా వాళ్ళకు జరిగేటువంటి నష్టం వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇవాళ అక్కడ ఉపాధి అవకాశాలు లేకపోవడం, కుటుంబాన్ని వారికి జీవనాన్ని ఏ రకంగా మరి ఏదో పద్ధతుల్లో బతకాలనేటువంటి దాంట్లో ఇలాంటి తప్పులు చేస్తున్నట్టు ఇవాళ మనకంతా కూడా వాళ్ళని అడిగి మరి మాట్లాడే క్రమంలో, తెలుసుకునే క్రమంలో వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆవేదనని ఈ రకంగా ఇవాళ కమిషన్ ముందు మరి వారు చెప్పడం జరిగింది. మరి ఈ అంశాలన్నింటినీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా ఏ రకంగా అంటే చదువు లేకపోవడం వల్ల, మరి కేసుల పట్ల, చట్టాల పట్ల అవగాహన లేకపోవడం వల్ల, నిరుద్యోగం, పేదరికం వల్ల వాళ్ళు ఏ రకంగా నష్టపోతూ ఉన్నారో దాన్ని ఏ రకంగా నష్ట నివారణకు చర్యలు తీసుకోవాలో ఆ రకంగా ప్రభుత్వానికి కూడా ఎస్టీ కమిషన్ సభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి ఖైదీలందరి తరపున ఇక్కడ దాదాపుగా 390 మంది ఈ జైల్లో ఉంటే విశాఖపట్నం సంబంధించి నిన్న రాజమండ్రిలో దాదాపుగా 104 మంది అక్కడ కూడా మరి ఈ గంజాయి కేసుల్లో, మిగతా కేసుల్లో అక్కడ కూడా ఖైదీలు ఉన్నారు. అక్కడ కూడా మహిళలకు సంబంధించి 12 మంది మహిళలు కూడా అక్కడ ఉన్నారు. దాదాపుగా 500 మంది కేవలం రాజమండ్రి, విశాఖపట్నంలో ఉన్నటువంటి కేంద్ర కారాగారంలో దాదాపుగా 500 మంది అమాయక గిరిజన ఆదివాసీ బిడ్డలు ఇవాళ వాళ్ళు జీవితం అనేది ఇక్కడ వెల్లదీస్తూ ఉన్నారు. దీన్ని గౌరవ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు దృష్టిలో పెట్టి వాళ్ళందరికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో మంచి జరగడానికి, వారికి కూడా చట్ట ప్రకారంగా ఏ రకంగా వాళ్ళకి ఏ సహాయం చేయాలో ఆ దిశగా కూడా అన్వేషించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీని మీద పూర్తి అవగాహన కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో, ఆదివాసీ గిరిజన ప్రాంతాల్లో, యువకుల్లో, ఆ ప్రాంత ప్రజల్లో కూడా కల్పించి ఈ గాంజా నుంచి ఆ ప్రజల్ని విముక్తి చేసేదానికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎస్టీ కమిషన్గా మా వంతు కృషి చేస్తామని మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నారు. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు సముద్రపు హోరును తలపించింది. జనసంద్రము పొంగి శివాజీ పాలాన్ని ఉంచుతుంది. అభిమానుల అభిమానం ఆకాశాన్ని తాకింది. 15 ఏళ్లుగా ఎందరో కుట్రలు, కుతంత్రాలు ఎదిరించి ప్రజాప్రతినిధిగా నిలబడి ఎమ్మెల్యేగా తొలి పుట్టినరోజు జరుపుకున్న వంశీకృష్ణకు అభిమానులు జేజేలు పలికారు. బుధవారం వంశీకృష్ణ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన క్యాంపు కార్యాలయం పరిసరాలని టీడీపీ, జనసేన శ్రేణులు అభిమానులతో కిక్కిరిసిపోయాయి. అనంతరం శివాజీపాలెంలో క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కూటమి పార్టీల ఎమ్మెల్యే విష్ణుకుమార్రాజు, వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్లు, కార్పొరేటర్లు, రాష్ట్ర నాయకులు, జనసేన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, దక్షిణ, తూర్పు, ఉత్తర, పశ్చిమ, భీమిలి, గాజువాక, పెందుర్తి నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి వంశీకృష్ణ శ్రీనివాస్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. Happy birthday!
అభివృద్ధిని చూసి తాము తన భారీ అనుచరులతోని తెలుగుదేశం పార్టీలో చేరామని భీమిలి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నాయకుడు కాకరపూడి శ్రీకాంతరాజు చెప్పారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సమక్షంలో కాకరపూడి శ్రీకాంతరాజు, కాకరపూడి వరహాలరాజు ఆధ్వర్యంలో వందలాది మంది నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా కాకరపూడి శ్రీకాంతరాజు మాట్లాడారు. 2014లోని గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని చూసి టీడీపీలో చేరామని చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా నియోజకవర్గాన్ని గంటా అభివృద్ధి చేశారు అంటూ కొనియాడారు. తాము వైసీపీ పార్టీలో ఉన్నప్పటికీ ఏమైనా ప్రజా సమస్యలు ఉంటే వాటిని గంటా దృష్టికి తీసుకువెళ్తే పరిష్కరించేవారని చెప్పారు. అభివృద్ధి కారణంగానే 2024 ఎన్నికల్లో చక్కని మెజార్టీతో ప్రజలు గంటా శ్రీనివాసరావుకు విజయాన్ని అందించారంటూ కాకరపూడి శ్రీకాంతరాజు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలో టీడీపీలో చేరామని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులుగా గత 10 సంవత్సరాల నుంచి ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు నేను, మా నాన్నగారు, నాతో పాటు మా ఎంపీటీసీ ముఖ్య నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. గంటా శ్రీనివాసరావు గారి సమక్షంలో ఈరోజు అశేష ప్రజల మధ్యన వాళ్ళందరి మద్దతుతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇందాక నేను చెప్పినట్టు 2014 నుంచి 2019లో గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ నియోజకవర్గంలో అశేషమైన డెవలప్మెంట్ చేశారు. ఆ డెవలప్మెంట్ని చూసి మళ్ళీ 24లో మళ్ళీ ఆయన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలన్న ప్రతిపాదనతో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇస్తే 92,000 మెజారిటీతో ఈ భీమిలి నియోజక ప్రజలు ఆయన్ని గెలిపించడం జరిగింది. అంటే అభివృద్ధిని ఎలా ఆదరిస్తారో, అభివృద్ధి సైడు చూస్తే ప్రజలు ఎలాగ ఆదరిస్తారో ఈ గెలుపు నిదర్శనమైంది. ఆ తర్వాత గత 2-3 పర్యాయాలుగా నేను గంటా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఈ అభివృద్ధి పథకంలో ఆయన ఎప్పుడు వెళ్ళినా ఏదైనా మీ రోడ్డు ఎలాగుంది, మీ రోడ్డు పరిస్థితి ఏంటి, అక్కడ ఎలాగుంది, ఇక్కడ ఎలాగుంది అనే రాజకీయాలకు అతీతంగా ఏ గ్రామం వెళ్తే ఆ గ్రామంలో అభివృద్ధి గురించే మాట్లాడుతున్నారు తప్పించి ఇంకే విషయం మాట్లాడట్లేదు. చాలా నాయకుల్ని చూశాను, కానీ గంటా శ్రీనివాసరావు గారిని చూడడం కూడా జరిగింది. గంటా శ్రీనివాసరావు గారు విభిన్నమైన కోణంలో అభివృద్ధి వైపు పరుగులు పెడుతూ అభివృద్ధి ఎలా చేయాలి, ఈ నియోజకవర్గ ప్రజలు 92,000 మెజారిటీ ఇస్తే వాళ్ళ రుణం ఎలా తీర్చుకోవాలన్న ప్రతీక్షను ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆయనతో పాటు ఆయనలో అడుగుతో అడుగు వేస్తూ ఈ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతానని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. ప్రమాద బాధితులను హోంమంత్రి పరామర్శ, పరిశ్రమలో భద్రతపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామన్న మంగళగిరి ఎన్నిక. లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన పట్టిన కార్మికులు, రైతాంగ కార్మిక రంగాలను కుదేలు చేసి నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ కోరిన సిఐటియు నాయకురాలు మధు.
ఆది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.